మా ఇంటిలో ఏదైనా సమస్య వస్తే ఈ తాళపత్రాలే తెలియజేసేవి. వీటిని మా అక్షయ అయినా చదివేది, లేదా మీరైనా చదివి చెప్పేవారు. ఈసారి చాలా విచిత్రంగా యమలోక ప్రవేశమని మా కుటుంబం గురించి రాసుంది. మాకు చాలా భయంగా ఉంది స్వామి. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఎవరికి ప్రాణగండం దరి చేరుకుంటుందో మీరైనా చూసి చెప్పండి. అమ్మా, మీరు చెప్పిన విధంగానే ఇందులో వేదవతి కుటుంబానికి యమలోక ప్రవేశమని రాసుంది తల్లి. నేను చదివినప్పుడు కూడా అంతవరకే రాసుంది స్వామి. ఆ తర్వాత ఏముందో నాకు కనిపించలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాము. మీరు చదివారు కదా, మీకు ఇంకేమైనా కనిపించిందా? నాకు అంతవరకే కనిపించింది. తాళపత్రాలను అక్షయ ఎంతవరకు చదవగలుగుతుందో నేను అంతవరకే చదవగలుగుతాను. ఆ విషయంలో ఇద్దరికీ ఒకేలాంటి శక్తి ఉంది. మీ ఇంటి నుంచి ఒక ప్రాణం శివైక్యం పొందడానికి సిద్ధంగా ఉన్నదని దీని ద్వారా సంకేతం అందింది. అదే స్వామి, ఆ వ్యక్తి ఎవరై ఉంటారో మాకు ముందుగానే తెలిస్తే మేం కాపాడుకుంటాం కదా. మీ కుటుంబం నుంచి ఫలానా మనిషి చనిపోతున్నారని నేను తెలుసుకోలేకపోయాను. అందుకు నా శక్తి సరిపోలేదు. కాని అతి తొందరలో ఒకరైతే చనిపోతారన్నది వాస్తవం. ఎవరో తెలుసుంటే రక్షించుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చాలా అర్థం కావట్లేదు. అలా అని ఈ విషయం ఇంట్లో చెప్పి అందరినీ భయభ్రాంతులకి గురి చేయలేము. చూడమ్మా, పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజం. ఒకరం ముందు ఒకరు తర్వాత, అంతే. ఏ మనిషి ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఎవరి నుదిటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇప్పటికే మీ కుటుంబం చాలా ప్రాణగండాలను దాటుకొనొచ్చింది. ఎవరి కర్మను బట్టి వారికి యమలోక ప్రవేశం తప్పదు. తాళపత్రాలలో సూచించిన విధంగా మీరు మీ ఇంటి నుంచి ఓ వ్యక్తిని కోల్పోతున్నారన్నది వాస్తవం. ఆ మరణం ఎటునుంచి వస్తుందో, ఏ రూపంలో వస్తుందో తెలీదు. అందరూ జాగ్రత్తగా ఉండడం మంచిది. అమ్మవారిని వేడుకోండి. మీరు పూజలు, కఠిన దీక్షలు చేసుకోండి. గండాలు దాటడానికి దైవం ఏదైనా దారి చూపిస్తుందేమో.